शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीवैकुण्ठमनन्तो नच्युतो जगच्छ्रेयो विभूतिप्रदम् देवाधीश्वरम् अभीयमहिमम् दीनार्तिसंहारकम् भावानीतुमि दैत्यनन्दनमः भक्तिप्रमुग्धातु विश्वावासं हरि मत्तवल्लि नरसिंहस्वामि नचिञ्जतम् श्रीकृष्ण यदुभूषण नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशगहना लोकेश्वरा देवतानीक ब्राह्मण गोगणातिहरणा निर्वाण संहारका नीकुन्मृत्यद तुम्पवे भवदौ नित्यानुकम्पानिधि हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः नमस्सभाय श्री पांडुरंग आश्रमం श्री 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 यदिवर भावानंद भारती स्वामी वारी दिव्य पादపద్మాలకు నమస్కరిస్తూ మహాత్మా విశ్వనాథ గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ 95వ ఆషాఢి మహోత్సవాలు దేదీప్యమానంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అపార వంశస్థులు మా మధునూరి వెంకటరామచంద్ర గారు భక్తులందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు యోగులు ఉపాసకులు సాధకులు భక్తులు అందరూ కూడా ఎక్కడ కూర్చున్నారండి అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర కూర్చున్నాం. కాదు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణ స్వామి తాండవం చేసినటువంటి దివ్యమైనటువంటి ప్రదేశంలో మనమంతా స్వామి పద సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఈ ఆషాఢ మాసం ఇవాళ చాలా విశిష్టమైనటువంటి రోజు. మామూలుగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు పూర్ణిమ నాడు కనుక వస్తే దాన్ని ఆషాఢ మాసం అంటారు. చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే చైత్ర మాసం అంటారు. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే వైశాఖ మాసం అంటారు. ఇది ఆషాఢ మాసం. దీనిని తొలి ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభమైనటువంటి శుభ సమయం ఈ తొలి ఏకాదశికి. మొన్నటి నుండే మనకు దక్షిణాయనం ప్రారంభమైంది కాబట్టి ఏం చేస్తాడంటే దక్షిణాయనంలో శ్రీ మహావిష్ణువు అంటే ఆయన యోగనిద్రలో ఉంటాడు. మానవులు అనుకుంటారు మనం నిద్రపోతే ఏమీ ఆలోచించలేము, చూడలేము, ఏ పని చేయలేము, తినలేము, మనం అట్లా నిద్రపోతూనే ఉంటాం. ఇది మానవుల నిద్ర. మానవుడి నిద్రకి ప్రత్యేకత ఉంది. దాన్ని యోగ నిద్ర అంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అటువంటి స్వామి యోగి హృద్యానగమ్యం అయినటువంటి స్వామి ఈ యోగ నిద్రలో ఉండి అకల వికల సుకల రసాల మహాబల పారాయణాలు సప్తపాదాల అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు దీన్ని ఒక బ్రహ్మాండం అంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి బ్రహ్మాండాలని ఎక్కడ ఏ జీవి ఏం చేస్తున్నాడు, ఏ ప్రాణిని ఎప్పుడు రక్షించాలి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి అని చెప్పినటువంటి గీతాచార్యులు
మొత్తం బ్రహ్మాండంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చూస్తున్నాడు స్వామి ఈ యోగనిద్ర నుండి. అటువంటి శ్రీమన్నారాయణ మూర్తి, అటువంటి